పడకేసిన సహకారం పునరుద్ధరణకు నోచుకొని ఎర్రగుంటపల్లి సొసైటీ డీసీసీబీలోనే మూలుగుతున్న పేదల దస్తావేజులు రుణాలందక సన్నకారు రైతులు అవస్థలు బడా నాయకుల దస్తావేజులకు కాళ్ళు నేతి బీరకాయలో నెయ్యి చందంగా తయారైంది సహకార సంఘాల పరిస్థితి. వీటి నుంచి రైతులకు లభించే సహకారం అంతంత మాత్రంగానే ఉంటుంది. వివరాలకు వెళితే చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి సహకార సంఘంలో ₹1,00,00,000కు పైగా కుంభకోణం జరిగి 25 ఏళ్లు గడిచినా ఇంతవరకు సరైన విచారణ చేయకపోవడం సహకార వ్యవస్థను నవ్వులు పాలు చేస్తుంది. 1996లో వెలుగు చూసిన ఈ కుంభకోణం అప్పట్లో జిల్లా వ్యాప్తంగా సంచలనం కలిగించింది. నకిలీ రసీదులు ఇచ్చి లక్షలాది రూపాయలు కాజేసిన విషయం బట్టబయలు అవటంతో సొసైటీ అధ్యక్ష కార్యదర్శులకు చింతలపూడి కోర్టు శిక్ష కూడా విధించింది. నిధులు దుర్వినియోగంపై ఏళ్లు గడుస్తున్నా ఇంకా ఆ మొత్తాలను ఎలా రికవరీ చేయాలనే విషయమై అధికారుల్లో నేటికి అయోమయంలోనే ఉన్నారు. పెద్ద మొత్తంలో రుణాలను దక్కించుకున్న వ్యక్తులకు అధికారులు అండదండలు పూర్తి స్థాయిలో లభిస్తుండటంతో ఈ కుంభకోణంపై అంతగా స్పందించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పేరోలి కృష్ణారెడ్డి అండి, ఎర్రగుంటపల్లి, చింతలపూడి మండలం, ఏలూరు జిల్లా. నేను సొసైటీలో డైరెక్టర్గా పనిచేశాను చాలా కాలం. వాళ్ళ ఇష్టంతో చేస్తున్నారని చెప్పి ఉద్దేశంతోనే నేను డీసీఓ గారు కానీ జిఎం గారికి కానీ అందరు లెటర్లు పెట్టానండి. వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకోలేదు. ఇక్కడ మరీ ఫ్రాడ్ జరిగి చాలా చిక్కగా అయిపోయిందండి సొసైటీ. ₹1,00,00,000 వరకు లాస్లో ఉంది అనుకుంటున్నాను నేను. అందరికీ దొంగ రసీదులు ఇచ్చి వాళ్ళతో చేసి క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకొని చాలామంది ఇలా ఇచ్చేశారు. అలా ఊళ్ళో ఏ రైతుకి అప్పు అనేది లేదండి. అంతా క్లియర్ అయిపోయింది. ఎక్కడైనా ఉంటే ఓటీఆర్ ఉండొచ్చు. అందులో బ్యాంకులో ఉన్న బీరువాలో కూడా దస్తావేజ్ భూములు కూడా ఏమి లేవండి. మొత్తం తీసేసుకున్నారు. వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి అలా జరిగిందండి సొసైటీ. అంటే దస్తావేజులు కాలిపోయాయని చెప్పి అన్నారంటే మధ్య లేదండి, రైతులు ఎవరికి కాలిపోలేదంట. రైతులు ఎవరికి కాలిపోలేదు. అందరికి ఇచ్చేసారంటారా? ఇంచుమించు 100కి 90% వచ్చేసి ఉంటాయి నా అభిప్రాయం. మరి అది 50,000 కట్టాల్సి ఉంటే 10,000 కట్టినా ఇచ్చేయడం దొంగ అంటే అలా ఇచ్చేసారండి. దొంగ రసీదులు కదండి ఇవన్నీ. అప్పుడు సొసైటీ సభ్యత్వం చేర్పించేటప్పుడు ఓ ఎలక్షన్ కోసం 2 బుక్స్ ఎక్స్ట్రా తెచ్చి ఇక్కడ పెట్టించారండి వాళ్ళ దగ్గర నుంచి, ఆఫీసర్ల దగ్గర నుంచి. దాన్ని తీసుకొని కొన్నంతకాలం +- 2 ఇచ్చేవాళ్ళు అండి. తర్వాత ఏం చేశారంటే దాంట్లో ఒకే నెంబర్ ఉన్న 2 కూడా ఇద్దరికి ఇచ్చుకుంటూ వచ్చారు లేకపోయేసరికి. కానీ లేకపోతే జంగారెడ్డిగూడెం సొసైటీ నుంచి కూడా తెచ్చి బుక్స్ పంచిపెట్టడం జరిగిందండి. ఇక్కడ అవి 2,000, 3,000, 4,000, 40,000 వరకు ఇచ్చిన వాళ్ళు ఉన్నారండి. అంటే 2 లక్షల వరకు ఉన్నోడు 40,000 వరకు ఇచ్చారండి. అలా ఇది చేసుకుంటా మొత్తం సర్వం చేశారు. ఇప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మూతపడిపోయింది కదా. ఆ రోజు నుంచి మూతపడి అసలు ఆఫీసులో ఎవరు లేరండి. ఆఫీస్ కూడా ఎవరో ఉంటున్నారు, అది కూడా తెలియదండి. దానికోసం గవర్నమెంట్ యాక్షన్ లేదు. ఆ డిపార్ట్మెంట్ కూడా ఆ బిల్డింగ్ ఏంటి అనే దాని మీద లేదండి. చక్కటి బిల్డింగ్ అది. అలా పాడు చేశారండి మొత్తం. ఇప్పుడు అక్కడ మూతపడిపోయినప్పటి నుంచి ఈ రోజుకి మళ్ళీ రైతులకు రుణాలు కావాలంటే ఎక్కడికి వెళ్తున్నారండి? ఎక్కడికి వెళ్తానంటే బ్యాంకులు అండి, ప్రైవేట్ బ్యాంకులకి వెళ్ళడమే తప్ప ఏమీ లేవండి. రైతులకు చాలా ఉపయోగం ఇది. సొసైటీ ఉండడం వల్ల చాలా ఉపయోగం. మళ్ళీ మేము ఒకవేళ తెరిపించి మళ్ళీ ఇది చేస్తారని చూసాం, కానీ దానివల్ల ఉపయోగం లేకుండా చేశారు. ప్రైవేట్ బ్యాంకులతో పోలిసి తక్కువ కదండి వడ్డీ? మరి తక్కువ వడ్డీ, చాలా మెరుగండి ఇది. ఇప్పుడు న్యూస్ రావాలంటే బ్యాంకులో రావు, సొసైటీ కాబట్టి కంపల్సరీగా వస్తాయండి. అది రైతుకు ఉపయోగం. ఇక్కడ మన డీలర్ దగ్గర నుంచి కొనుక్కొని నానా అవస్థపడే దానికన్నా దానికి చొక్కం కదండి. అది రైతులు పోతున్నారు కానీ ఎవరో ముందుకు రావట్లేదండి చేయడానికి. మరి అవకాశం ఉందంటారు మళ్ళీ దాన్ని పునరుద్ధరించడానికి? చాలా మంచి ఇదండి అది కార్యక్రమం చేస్తే. ఈ పరిస్థితుల్లో సొసైటీ దివాళా తీయడంతో మూసివేశారు. దీంతో 25 ఏళ్లుగా ఈ సంఘం పరిధిలోని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రైతులు కట్టాల్సిన వాయిదా సొమ్ములను వసూలు చేసి నకిలీ రసీదులు ఇవ్వడంతో రుణాలు పూర్తిగా చెల్లించిన రికార్డుల్లో నమోదు కాలేదు. దీంతో రైతుల దస్తావేజులు డీసీసీబీలోనే ఉండిపోయాయి. పలుకుబడి గల బడా రైతుల దస్తావేజులను డీసీసీబీ లాకర్ నుంచి తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారని, చిన్న సన్నకారు రైతుల దస్తావేజులను మాత్రం తిరిగి ఇవ్వటం లేదని వందలాది మంది రైతులు వాపోతున్నారు. దీనివల్ల ఎక్కడా అప్పులు తెచ్చుకునే అవకాశం లేక అవస్థలు పడుతున్నామని కొంతమంది పేదలు చెప్తున్నారు.
పత్రాలు బయటకు రావటానికి ఎవరు సహకరిస్తున్నారనే విషయంపై విచారణ చేయాల్సి ఉంది. ఈ సొసైటీ భవనంలో కొంతమంది నివాసం ఏర్పరచుకున్నారు. ఈ విషయంపై ఇక్కడ రైతులు, పాలకులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న సొసైటీని తిరిగి పునరుద్ధరణ చేయలేదు. బకాయిదారుల నుంచి సొసైటీ సొమ్మును రాబట్టి 3,000 మంది రైతుల ప్రయోజనాలను కాపాడాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇకనైనా సొసైటీ ఉన్నతాధికారులు సొసైటీపై తగు చర్యలు తీసుకొని సమగ్ర విచారణ చేపట్టి బాకీ రికవరీ చేసి సొసైటీని పునరుద్ధరించి పేదలకు మెరుగైన సేవలు అందించాలనేసి ప్రభుత్వ అధికారుల్ని ప్రజలు కోరుతున్నారు.